హలో ఫ్రెండ్స్, ఇదందరికీ కూడా బాగా ఉపయోగపడే టిప్ అండి. మనం ఎండుమిర్చిని 3 మంత్స్ వరకు 6 మంత్స్ వరకు స్టోర్ చేసుకోవడానికైతే తీసుకొచ్చుకుంటాము. ఎందుకంటే వీటిని పప్పులు తాలింపుకు కానీ అట్లాగే పచ్చళ్ళల్లో వేసుకోవడానికి కానీ తీసుకొచ్చుకుంటాము. రెయినీ సీజన్లో అయినా వింటర్ సీజన్లో అయినా వీటిని మనం ఎండలో పెట్టుకొని స్టోర్ చేసుకోవడానికి చాలా ఇబ్బందిగా అయితే ఉంటుంది. ఈ విధంగా చేసినట్లయితే ఏ సీజన్లో అయినా వీటిని మనము చక్కగా అయితే స్టోర్ చేసుకోవచ్చు. ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత దానిలోనికి మనం ఎండుమిర్చిని ఈ విధంగా వేసుకొని ఒక్క 2 నిమిషాలు అలా వేడికైతే ఉంచుకోవాలి. వీటిని ఫ్రై చేసుకోకూడదు, వీటి రంగు కూడా చేంజ్ అవ్వకూడదు. వీటి కొద్దిగా వేడి తగిలితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని పూర్తిగా అయితే చల్లార్చుకోవాలి. ఒక గిన్నెలోకి తీసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని ఒక ప్లాస్టిక్ కవర్లోని కానీ లేదా ఏదైనా సంచిలోని కానీ వేసుకొని మనం స్టోర్ చేసుకున్నట్లయితే 3 మంత్స్ వరకైనా 6 మంత్స్ వరకైనా మనకి రంగు చేంజ్ అవ్వకుండా అట్లాగే లోపల బూజు పట్టకుండా ఎప్పుడు చూసినా ఫ్రెష్గా అయితే ఉంటుంది.